నా పేరు బాలు. ఏంటి వీడు సంతోషంగా లేడని చూస్తున్నారా? ఎక్కడుంటుంది సంతోషం? ఎక్కడుంటుంది? మొత్తం సర్వనాశనం. నానా మొత్తం నాకు ఇచ్చేశారు. పొగ తాతే పోతారని చెప్పడానికి ముఖేష్ అన్నాడు, ప్రేమిస్తే పోతారని చెప్పడానికి ఏ నా డాష్గా లేదు. సో అందులో నేను ఒకరిని బాధితున్నా. ఇప్పుడు నేను చెప్తా. మామూలుగా భయ్యా, అడవిలో పులి 2 అడుగులు ఎనిక్కేసిందంటే పుష్ప వచ్చిందని అర్థం. అదే బాయ్ ఫ్రెండ్ 2 అడుగులు ఎనిక్కేసిందంటే గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని అర్థం. భయ్యా, ఈ అమ్మాయిలు 5 స్టార్ హోటల్ దగ్గర గ్లాస్ ఉంటుంది కదా, అక్కడ పుల్ అండ్ పుష్ అని రాసి ఉంటుంది కదా, అది ఎటులాగలో అర్థం కాదు. ఈ అమ్మాయిలు కూడా అంతే, అసలు అర్థమై రావరు. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అంటే, మామూలుగా మనం లవర్ అంటే ఎలా ఉండాలి చెప్పు? మనం వాట్సాప్ మెసేజ్లలో హాయ్ అంటే హాయ్ అని ఎలా ఉండాలి? మనం హాయ్ అంటే బాయ్ అని మనం కట్ చేసి ఆ బెస్ట్గాంతో చాట్ చేసేలా ఉండదు. ఆడికి మా అమ్మ చెప్తుంది, అరే జీన్స్ పాయింట్ వేసుకునే అమ్మాయిని నమ్ము, కానీ ఈ వాట్సాప్ మెసేజ్లలో HMM ఓకే అని మెసేజ్లు పెట్టి అమ్మాయిని నమ్మకరాని నా మట్టి బుర్రకి ఎక్కి చావాలి. ఏం చేస్తాం? మామూలుగా ఈ అమ్మాయిలు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఈ అమ్మాయిలు అవసరం ఉన్నంతసేపు iPhone 13 Pro, iPhone 14 Pro అంటారు. అవసరం తీరాక బ్రో అంటారు, మనకు నామం పెడతారు. మామూలుగా ఈ అమ్మాయిలకి ఇల్లు అలకడం రాదు, కులకమంటే మాత్రం మేకప్ వేసుకొని కులకడం మాత్రం బాగా వచ్చు వీళ్ళకి. మన అబ్బాయిలు వెంటబడి ఐ లవ్ యూ అని చెప్తే ఎస్ చెప్పడం రాదు, కానీ BTS అని మాత్రం బాగా వచ్చు వీళ్ళకి. ఏంది భయ్యా వీళ్ళు ఏమన్నా అన్నాం అనుకో అలిగి ముంగమూతి పెడతారు. అది ముంగమూతో అట్టిపండు తినే కొత్త ఎవ్వడికి అర్థం కాదు, ఎందుకంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది అన్నది. మీరు నమ్మరు. కానీ నిజం చెప్పాలంటే నేను దీంతో లవ్లో పడ్డాక నా పరిస్థితి ఎలా అయిందో తెలుసా? పైనుంచి వాంతులు, కింద నుంచి పిత్తులు 2 ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది భయ్యా నా పరిస్థితి. చెప్పుకోలేము, దాచుకోలేము. ఒకరోజు నా గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చింది. బేబీ నేను సడన్గా రాగానే షాక్ అయ్యావా అన్నది. నీ అమ్మ ఇలియానా ప్రెగ్నెంట్ అన్న షాక్తో పోల్చుకుంటే అదేమో షాక్ భయ్యా, నాకు అర్థం కాదు. అది కాదు బేబీ, ఇంతకు నా కోసం ఏం చేస్తామన్నది. ఏం చేస్తాం? పేపర్ లీక్ తప్ప ఏదైనా చేస్తాం, అదొక్కటి తప్ప. బేబీ సరిగ్గా చూడన్నది. ఏం చూడాలి? చూడు బేబీ, నేను సీతారామంలో మృణాల్లా ఉన్నాను. చూడన్నది మృణాల. మా బాత్రూమ్ కడిగే పినాయిల్లా ఉంటుంది, అది మృణాలు ఏంటి భయ్యా, నాకు అర్థం కాదు. బేబీ నువ్వు నన్ను సరిగ్గా చూసలేవు, కాలేజీలో ప్రతి ఒక్కరు నన్ను అందగత్తే అనేటోళ్ళు అన్నది. అమ్మ ఇది అందగత్తే ఏంది, నాకు అర్థం కాదు. బేబీ సరిగ్గా చూడు. సరిగ్గా చూసినంత మాత్రం సమంత సంయుక్త మీరు ఒకటైపోతారా? ఆమె ఆమెనే ఈమెనే, పోలికలు ఏముంటాయి? ఏముండవు. ఈ అమ్మ ఏమనంటే ఇది ఒకటి ఉంటుంది మళ్ళీ. బేబీ ఇలా మనం ప్రతిదానికి గొడవ పడితే చూసేటోళ్ళు ఏమనుకుంటారు అంటది. ఈ అమ్మ సీనియర్స్ వాళ్ళు మళ్ళీ పెళ్ళి అంటేనే బొంగు ఎవడేమనలే, మనం గొడవ పడితే ఎవడేమంటారు, నాకు అర్థం కాదు. బేబీ నువ్వు నన్ను నన్ను అవమానిస్తున్నావు బేబీ అన్నది. మీరు చెప్పండి, దీన్ని అవమానియక ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే నాకు అర్థం కాదు. ఏందో దీంతో నాకు అర్థమే కాదు అసలు. అది కాదు బేబీ, నాకు ఒక డౌట్ అన్నది. వీళ్ళకి ఆడోళ్ళకి ఎప్పుడు ఉండేటివే డౌట్లు, నాకు అర్థం కాదు. సరే అన్న, అడిగే అన్న. ఏం లేదు బేబీ, అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంటన్నది. ఏముంటుందే, మా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు తీసుకోవడం అదృష్టం అన్నది. అవునా, అయితే మా దురదృష్టం ఏంటి అన్నది. ఏం లేదే, వాళ్ళు అవార్డు తీసుకున్నాక ఇచ్చే ఎమోషనల్ స్పీచ్ మనం వినడం, అదే దురదృష్టం. అంతకు దురదృష్టం ఇంకొకటి ఉండదు. అవునా బేబీ, షట్ మర్చిపోయినా, నాకు చాలా గోల్డ్ మెడల్స్ వచ్చాయి తెలుసా అన్నది. నీ అమ్మ సొల్లు చెప్పమ్మ సుబ్బమ్మ అంటే బాహుబలిలో రానకు వైఫ్ క్యారెక్టర్ చేసింది అని చెప్పే రకం ఇది. అట్లుంటుంది దీంతో. ఈ అమ్మ ఇది ఇలా ఉంటే, బేబీ నేను మిస్ ఇండియా ఎప్పుడు అవుతా అని చెప్పింది. ఈ అమ్మ ఈసారి నెక్స్ట్ IPLలో RCB కప్పు కొట్టగానే అని చెప్పింది. థ్యాంక్ యూ బేబీ అన్నది. ఈ అమ్మ ఏందో ఈ సైకో మొఖం ఉన్నది, అర్థం కాదు. సరే చెప్పు, నీకు ఇది ఏంది ఇదంట. బేబీ నాకు డైమండ్ రింగ్ కావాలన్నది. ఈ డైమండ్ రింగ్ మనకే దిక్కులేదు. ఈ అమ్మ పాడనీకే పాటలు ఏమన్నా రాహుల్ సిబ్లిగన్ చేడుస్తుంటే ఆడనీకి అమ్మ నాన్నట కావాలని అశ్వరెడ్డి ఇచ్చిందంట. అట్టుంది వ్యవహారం. నాకే లేదంటే మళ్ళీ ఇది డైమండ్ రింగ్ అంటుంది. సరే కానీ ఇవన్నీ కాదు, కానీ ఒకసారి నా బెస్ట్ని కలిసి చూడన్నది. ఫ్యామిలీతో కలిసి రానన్నాడు వెబ్ సిరీస్ అయినా చూస్తా, కానీ ఆ బెస్ట్ని మాత్రం అస్సలు కలవద్దు భయ్యా. వీళ్ళు కరోనా కన్నా డేంజర్. వీడు దాని పక్కన ఉంటే సాయం, మనం పక్కన ఉంటే గాయం. వీడు టచ్ చేస్తే సైంటిస్టు, మనం టచ్ చేస్తే రేపిస్టు. వీడు దానికంటే వీడు ఎలా కనిపిస్తాడంటే బెస్టిగాడు ప్రిన్స్లాగా కనిపిస్తాడు, మనం జానీ సిన్స్లాగా కనవచ్చు. ఇదే మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాడని నమ్మొచ్చు, కానీ ఈ బెస్టిగాని మాత్రం అస్సలు నమ్మొద్దు భయ్యో. వీళ్ళు చాలా డేంజర్. మామూలుగా చాలామంది అంటుంటారు వీడు ఎవడు లేడీస్ ఫస్ట్ అని. ఈ లేడీస్ ఫస్ట్ అని ఎవడన్నాడో కానీ వాడు కనబడితే నరికేయాలి భయ్యా వాడిని. ఎందుకంటారా? PVRలో మూవీ టికెట్స్ బుక్ చేసేటప్పుడు నో లేడీస్, ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర బిల్లు కట్టేటప్పుడు నో లేడీస్, పానీపూరి దగ్గర బిల్లు కట్టేటప్పుడు నో లేడీస్, బ్యూటీ పార్లర్ దగ్గర బిల్లు కట్టేటప్పుడు నో లేడీస్, షాపింగ్ మాల్ దగ్గర బిల్లు కట్టేటప్పుడు నో లేడీస్.
ఆఫ్టర్ అప్పుడు లేవన్నారు నార్మల్ టైంలో లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అని లేస్తుంది. భయ్యా మీ అందరికి ఒక నిజం చెప్పనా, ప్రతి మగవాడి విజయం వెనుక ఆడదుంటో లేదు తెలియదు కానీ ప్రతి షాపింగ్ చేసి ఆడదాని వెనుక బిల్లు కట్టే మగవాడు ఒకటి ఉంటాడు. ఆ గుండె బ్రతకాలి, 10 గుండెల్ని బ్రతికించాలి. మామూలుగా భయ్యా ఈ అమ్మాయిలు పానీపూరి మీద చూపించే ఇంట్రెస్ట్ మన అబ్బాయిల మీద చూపిస్తే ఈ సొసైటీలో బ్రేకప్ అనే టాపిక్ ఉండదు. నిజంగా బ్రేకప్ అనే టాపికే ఉండదు. ఈ అమ్మాయిలకు మనకు ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, ఈ అమ్మాయిల్ని మనము చిన్నపిల్లల లాలిస్తాం, వీళ్ళు మనం తోలుబొమ్మల్లా ఆడిస్తాం. ఈ అమ్మాయిల్ని మనం ముద్దు చేస్తాం, వీళ్ళు 2000 నోట్ల రద్దు చేస్తారు. ఈ అమ్మాయిల్ని మనం దేవతల దండం పెడతాం, వీళ్ళు మనం బ్రతికుండగానే పిండం పెడతాం. భయ్యా మోనట్ నవంబర్ ఫాలో అయ్యే సింగిల్స్ ఉన్నారని నమ్మొచ్చు కానీ జెన్యున్గా చివరి వరకు లవ్ చేసే అమ్మాయిలు లేరు భయ్యా. ఇంకా ముందు వస్తారనే నమ్మకం కూడా లేదు భయ్యా. భయ్యా ఈ అమ్మాయిలు మనం వెంట తిప్పించుకుంటారు, వాళ్ళకి థ్రిల్ వస్తుంది, మనకు మాత్రమే షాపింగ్ బిల్ వస్తుంది. నా కోరిక ఒకటే భయ్యా, నా కోరిక ఏంటంటే నేను లవ్ చేసిన అమ్మాయిని వేరే వాళ్ళు లవ్ చేయకూడదు, వేరే వాళ్ళు లవ్ చేసిన అమ్మాయి నాకు లవర్గా రాకూడదు. అంతే భయ్యా. కావాలంటే జీవితాంతం సింగిల్గా ఉండిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను ఫైనల్గా ఒకటి చెప్తా భయ్యా, ఏంటంటే అప్పులోలకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అప్పుడే మనం సేఫ్ జోన్లో పడ్డది. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బాలు, దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్.